సో గబ్బర్ సింగ్ టీం ఇంకా చాలామంది రావాలి. సాయి గారు వచ్చారు, సాయి గారిని అడుగుదాం. మరి ఫిష్ వెంకట్కి సాయి గారికి ఉన్నటువంటి అనుబంధం. సార్ అన్న, ఈరోజు ఫిష్ వెంకట్ గారు మన మధ్య లేరు. ఆయన దాదాపు 250 చిత్రాల్లో నటించి మెప్పించినటువంటి వ్యక్తి, తెలంగాణ మాండలికాన్ని అద్భుతంగా ప్రజెంట్ చేసినటువంటి వ్యక్తి. ఏదైనా ఆయన మాట డైలాగ్ కూడా చాలా స్లోగా తెలంగాణ డేషినా ఇట్లా డిఫరెంట్గా చెప్పగలిగే వ్యక్తి. ఈరోజు అటువంటి వ్యక్తి మన కళ్ళ ముందు లేడు. మీకు చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి, ఎలా ఫీల్ అవుతుంది అన్న? చాలా అంటే అసలు వాళ్ళ ఇంట్లో కదా మాకు సొంతం గబ్బర్ సింగ్లో సిఆర్ అన్న ఫిష్ వెంకట్ నాకు చెప్తుండే ఇట్లా చేయాలి అట్లా చేయాలి. సిఆర్ అన్న లేడు, ఆయన లేని అని చెప్పి మా ఫిష్ వెంకట్తో ధైర్యంతో ఉంటుండే. ఇలా మా ఫిష్ వెంకట్ అని లేదు, అంతకుముందు నరసింహాదన ఉండే అని లేడు. మాకు ఇలా ఏ డైలాగులు వచ్చినా, మన తెలంగాణ డైలాగులు వచ్చినా కూడా అరే ఓళ్ళగా అరే వెంకటన్నలా కొట్టాలరా అని ఒక ఆలోచన వస్తుండే. ఇలా లేని వాళ్ళ ఫ్యామిలీ కదా, మా గబ్బర్ సింగ్ టీం కూడా చాలా లోటాను. పెద్ద పెద్ద హీరోలతో చేసినటువంటి సందర్భం. ఇంకోటి డైలాగ్ ఎక్కువగా ఉన్నటువంటి స్కోప్ ఉన్నటువంటి క్యారెక్టర్లో చేశారు ఆయన. ఓకే, ఎట్లా ఫీల్ అవుతుంది అన్న? చాలా అంటే మేము ఆయనను చూసుకొని మేము ఇండస్ట్రీకి వెళ్ళామన్న. అలాంటి వాళ్ళని చూసుకొని మాకు జుట్టు పెట్టుకున్నాను. నన్ను కూడా జుట్టు పెట్టుకున్నప్పుడు అరే సేమ్ ఫిష్ వెంకట్ లాగా ఉంటుండే అని ఉంటుండే, పిల్లగా వేసుకుంటుండే అప్పట్లో గబ్బర్ సింగ్లో. అప్పుడు కూడా ఆ దయలో నాకు 100 సినిమాల దాకా అవకాశం వచ్చినాయి అని చాలా అంటే చాలా లోటా అన్న. మా గబ్బర్ సింగ్ టీంకి చాలా బాధ కూడా మాకు. మ్యాక్సిమం ప్రయత్నం చేసినాము, ఒక ఈవెంట్ కూడా పెట్టాలని అని అందులో కూడా మేము ట్రై చేసినామని. ఆ ఈవెంట్ కూడా మేము ఇంకా జల్లి పెట్టండి అట్లా ఇటేమని అవుతుంది అని ఆయన బాడీ సహకరించలే అన్న. అంతలా కిడ్నీలో లెన్స్ ఇన్ఫెక్షన్ అయింది, దాంట్లో జాంటీస్ అసలు తక్కువ అయితే లేదు, అది పోయి బ్రెయిన్ కొట్టేసింది. అది జాంటీస్ అసలు కంట్రోల్ కాలేదు. ఈ జాంటీస్ కంట్రోల్ ఏమైతే 50 మంది దాతలు వచ్చారు, కిడ్నీ మేము ఇస్తాం. మనం ఒక లేడీ అయితే ఏడ్చుకుంటాం, మా అమ్మ కూడా బతకాడన్న, కిడ్నీ అని ఇస్తే ఫిష్ వెంకట్ అన్న బతాడన్న అని చెప్పాను. ఆమె పాదాలు దండాలు పెట్టినా మేము, ఏమి ఎక్కురన్నా ఒక పైసలు మీ ఫిష్ వెంకట్ కిడ్నీ తీసుకోరు, ఆయన బతకరన్న 2 కిడ్నీలైనా ఒక 3 నెలలో 4 నెలలో చచ్చిపోతాడు అన్న ఆయన అని, కిడ్నీలు అయితే తీసుకో అని చెప్పింది అన్న. పాదాలు దండాలు అని ఇప్పుడు మా వెంకటన్న కూడా ఇదైపోయింది. కాపాడుకోలేకపోయింది. అదే బాడీ సహకరిస్తే 100%. ఈ నుంచి హాస్పిటల్ అక్కడ పోయినప్పుడు కూడా మ్యాక్సిమం మంచి ట్రీట్మెంట్ నడుస్తుందిరా అని అన్నాడు. అంటే వాళ్ళ అబ్బాయి ఫ్రెండ్ అన్న డాక్టర్ అన్న, అక్కడ కూడా సూపర్ ట్రీట్మెంట్ మంచిగా చూసిండు. ఫస్ట్ టైంలో పోయి కోల్పోయినాడు, 7 రోజులకు లేచిండు, నడిచిండు, వచ్చిండు, ప్రతి ఒక్కరితో మాట్లాడిండు అన్న. అరే మళ్ళీ ఒక 6 సంవత్సరాల మా ఫిష్ కన్నా ఏం లేదనుకున్నాం. తర్వాత ఇంకా ఈ ఆ హాస్పిటల్లో ధైర్యం చేసి కిడ్నీ చేంజ్ చేసేంత లేదు హాస్పిటల్లో. సరే శ్రీనివాస్ యాదవ్ వాళ్ళ అల్లుడు అక్కడ హాస్పిటల్లో ఫ్రీ ట్రీట్మెంట్ మాకు చెప్తారు. అక్కడ డాక్టర్లు పెద్ద పెద్ద డాక్టర్లు ఉన్నారు. ఇలా కిడ్నీ ఇట్లా అక్కడ ఇట్లా చేంజ్ చేస్తే ఇంకా మంచిగా అవుతుందని మేము కోరుకుంటున్నాం. ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడు నిజంగా ఈరోజు మరి ఆయన లేని బాధని ఎలా కుటుంబానికి ఏ విధంగా మీరు సహాయ సహకారాలు? మా గబ్బర్ సింగ్ టీం మొత్తము మా వదినమ్మకు మేము అండా ఉంటాము, ప్రతి దాంట్లో ఉంటాము. మా ఫిష్ వెంకట్ అన్న వాళ్ళ బిడ్డ కూడా ఇప్పటిదాకా ఎప్పటి నుంచి ట్రీట్మెంట్ ఉన్నది, అమ్మ దగ్గరుండి చిరాకు పడకుండా ఉన్నది. ఇద్దరికి మేము ఎప్పుడు మా గబ్బర్ సింగ్ టీం అండగానే ఉంటాం. పవన్ కళ్యాణ్ గారికి మెసేజ్ ఇచ్చారు? పవన్ కళ్యాణ్ సార్ దాకా వెళ్ళింది, పవన్ కళ్యాణ్కి ఎరుక. పవన్ కళ్యాణ్ దాకా షూటింగ్ కాడికి వెళ్ళి నా పరిస్థితి బాగాలేదంటే ఆయన చెప్పకుండా అకౌంట్లో 2 lakhs వేసిండు. ఇంకా కూడా మళ్ళీ వెళ్ళి కూడా మాకు వాళ్ళ ఫ్యామిలీని తీసుకుపోయి వాళ్ళ ఫ్యామిలీని తీసుకుపోయి మనము అక్కడ వాళ్ళ అమ్మ బాగాలేదు, చిరంజీవి వాళ్ళ మమ్మీ, అలా ఇట్లా దేవుందాలు 100 ఏళ్ళు ఉండాలి, ఏదో ఒక టైం తీసుకొని వెళ్ళి అక్కడ కూడా ఏమైనా హెల్ప్ చేయాలి సార్ అని అడుగుతాం మేము. థ్యాంక్ యూ సో మచ్.